నిరుద్యోగుల ర్యాలీ తెలంగాణలో మాటల మంటలు పుట్టిస్తోంది. 22వ తేదీన భారీ ర్యాలీకి ప్లాన్ చేసింది జేఏసీ. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలు ఎన్నో లెక్క చెప్పాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ కూడా ఇదే వాదన చేస్తోంది. అయితే వీటిని ఖండిస్తోంది టీఆర్ఎస్. ఇప్పటికే 28,000 మంది ఉద్యోగాల్లో చేరారని చెబుతోంది. నిరుద్యోగుల ర్యాలీ కేంద్రంగా నేతల మధ్య జరుగుతున్న మాటల సంవాదాన్ని చూద్దాం. ప్రభుత్వ పరంగా కానీ ప్రభుత్వ అనుబంధంగా కానివ్వండి కాక చెప్పంటున్నా, ప్రభుత్వ అనుబంధంగా దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పంటున్నా. ఇంతవరకు పత్రికల్లో నోటిఫికేషన్లు తప్ప మరి నిజమైన నోటిఫికేషన్ జారీ చేయబడి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టేది మాత్రం ఇక్కడ కనబడటం లేదో చెప్పంటారు. మరి నిరుద్యోగ యువత శాంతియుతంగా ర్యాలీ నిర్వహింపజేసుకుంటే అందులో పాల్గొనడానికి ఎవరైనా ముందుకు వస్తే అడ్డుకుంటాం అనేది ఏ విధంగా ప్రజాస్వామ్యత చర్య అవుతుంది? దాన్ని ఏ విధంగా సమర్థిస్తారు? ఇవాళ భావస్వేచ్ఛ లేదా? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భావస్వేచ్ఛ లేదా? ఇవాళ నేను ఏమంటున్నా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి నేను లెక్క చెప్తున్నాను. ఇలా స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రభుత్వ వేదికగా శాసనసభ వేదిక 1,07,000 ఉద్యోగాలు ఖాళీలు చెప్పి ప్రకటించారు. సంవత్సరాల కాలంలో ఇంకో 30,000 మంది రిటైర్డ్ అయిపోయిందని చెప్పంటారు. ప్రభుత్వ అనుబంధ సంస్థలలో కూడా ఇంకో 50,000 ఖాళీలు ఉన్నాయని చెప్పంటున్నాం. మరి ఇవన్నీ నింపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? చాలా స్పష్టంగా మనకు సమాచారం ఉన్నది. మరి మహాత్మా గాంధీ పేరు పెట్టుకొని గాంధీ భవన్లో అనేక కార్యక్రమాలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ గాంధీ భవన్ అడ్డాగా, అది సైబర్ నేరగాళ్ళ అడ్డాగా మారిపోయినటువంటి గాంధీ భవన్లో ఇవన్నీ కూడా ఇవాళ తయారవుతా ఉన్నాయి. ఇటువంటి అనవసరమైనటువంటి ప్రసారాలు చేసి సోషల్ మీడియాని వాడుకొని ఈ మధ్య చాలామంది పెద్ద మనుషులు సోషల్ మీడియానే ఆయుధంగా వాడుకుందాం, తద్వారా చాలా విషయాల్ని ప్రజలకు పోవచ్చు అని ఈ మధ్యకాలంలో ఒక ప్రధానమైనటువంటి పెద్ద మనిషి మాట్లాడినట్టు కూడా మనం వార్తల్లో చూసినాం. ఇవన్నీ చూసిన తర్వాత మరి తప్పకుండా ఇటువంటి నేరాలు చేస్తున్నటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలే కాకుండా ఇవాళ నిరుద్యోగ యువత చక్కగా చదువుల వైపు ఉండి పరీక్షలకు ప్రిపేర్ అయ్యి తద్వారా ఉద్యోగాల వైపు ఆలోచన చేస్తూ ఉంటే లేని గందరగోళాన్ని సృష్టించి తద్వారా మరి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి వాళ్లకు తప్పకుండా గుణపాఠం తప్పదు. 5,100 9,000 కలిపితే అక్కడ 6,000 భర్తీ అయింది. ఇగో ఇది జరిగినటువంటి లెక్క. ఇది తప్ప ఇక మిగతా గణాంకాలు మాత్రం ఎవ్వరు చెప్పినా దానికి మరి ఒక్కొక్క గణాంకాలు చెప్తున్నారు. మరి రేపటి నుంచి ఇంకో 40,000 భర్తీ అయితే ఒకళ్ళు అంటారు, 34,000 అని ఒకళ్ళు అంటారు, 70,000 భర్తీ అయిపోతున్నాయి రాబోయే రోజుల్లో అని ఇంకొకళ్ళు అంటారు. ఇట్లా తలా ఒక మాట మాట్లాడుతున్నారంటేనే వాళ్ళకి స్పష్టత లేనట్టుగా అర్థమవుతుంది. వేకెన్సీల భర్తీ కోసం ప్రక్రియ ప్రారంభించమని. రెండవది ఏంటంటే ఉద్యోగాల పోటీ పరీక్షలకు క్యాలెండర్ ప్రకటించమని అడుగుతున్నాం. మూడోది ఏం అడుగుతున్నాం? ప్రైవేట్ రంగంలో భూమిపుత్రులకు రిజర్వేషన్. నాలుగోది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అప్లై చేయాలి. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలి. ఐదవది ఉద్యోగ ఉపాధి కల్పనను విస్తృతపరిచేందుకు ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం ప్రకటించాలి. ఇందులో ఏవి కూడా వాస్తవానికి పెద్ద ఆర్థిక భారాన్ని కలిగించేటువంటివి కావు. ఒక స్పష్టత, ఒక ప్రభుత్వ వైఖరిని తెలియజేయవలసినటువంటి బాధ్యత కలిగిన అంశాలే 4 ఉంటాయి. ఇది ఎవరి మీదనో వ్యతిరేకతతోనో ద్వేషంతోనో చేస్తున్న ర్యాలీ కాదు. నిరుద్యోగులకు న్యాయం జరగాలి అనే ఆలోచనతో, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మేమేమడుగుతున్నామంటే చాలా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది, దానికో పరిష్కార మార్గాన్ని తేవాలని చెప్పి మేము ఇవాళ అడుగుతున్నాం. కేసీఆర్ గారు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో 3 లక్షల ఉద్యోగాలు ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వంలో 2 లక్షల వరకు ఉన్నారు ఆల్రెడీ ఉద్యోగులు. మిగతా 1,00,000 ఉద్యోగుల్ని ఖచ్చితంగా ఫిలప్ చేస్తామని చెప్పేసేది మేనిఫెస్టోలో చెప్పాం. ఆ తర్వాత జరిగిన అనేక కార్యక్రమాల్లో కూడా ఖచ్చితంగా చెప్పాం. అనేక సందర్భాల్లో ప్రతి అసెంబ్లీని వేదికగా చేసుకొని కూడా కేసీఆర్ గారు చెప్పారు,
ఇంటింటికో ఉద్యోగం అనేది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ప్రభుత్వ ఉద్యోగం ఈ రోజున ఇంటికో ఉద్యోగం కావాలంటే ఒక్క తెలంగాణలోనే 86 లక్షల కుటుంబాలు ఉన్నాయి. 86 లక్షల ఉద్యోగాలు ఒక తెలంగాణలో ప్రభుత్వ రంగంలో ఇవ్వడం అనేది అసాధ్యం. మన సాధ్యమయ్యేది 3 లక్షలు. 2 లక్షల ఉద్యోగులు ఆల్రెడీ ఉన్నారు. 1,00,000 ఉద్యోగాలు ఫిలప్ చేయడానికి కానీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రాసెస్ కొనసాగుతుంది. 34 నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఒక నోటిఫికేషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వలన దాన్ని డిఫర్ కావడం జరిగింది. 34 నోటిఫికేషన్లో 24 నోటిఫికేషన్లకు సంబంధించిన 5,936 పోస్టులని ఫిలప్ చేయడం, వాళ్ళందరూ కూడా జాయిన్ కావడం జరిగింది. 24,000 పోస్టుల కోసం నోటిఫికేషన్లు ఇష్యూ చేయబడి ఉన్నాయి. 28,000 జాయిన్ అయ్యారు. 24,000 ఇవాళ నోటిఫికేషన్లు ఇష్యూ చేయడం